బయట వాళ్ళకన్నా సనాతనంలో ఉన్న వాళ్ళతోనే ఎక్కువ థ్రెట్ ఉంది సనాతనానికి. మేము న్యూట్రల్ గా ఉన్నామని చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ వల్ల ఎక్కువ థ్రెట్ ఉంది. ఒక క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్తే బా చూడు అతని మతం మీద ఎంత మంచి గౌరవం ఉంది. ఒక ముస్లిం, నేను ముస్లిం అని చెప్తే చూడండి అతని మతం మీద అతనికి ఎంత ఇష్టం ఉంది అని చెప్తారు. అదే ఒక హిందూ, నేను హిందూనని చెప్తే అతను చూడండి ఎంత మత ఛాందసం అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ తను క్రిస్టియన్ గా చెప్పుకున్నప్పుడు ఎంత గర్వపడతాడో, ఒక హిందూ తను హిందూగా చెప్పుకున్నప్పుడు అంతే గర్వంగా చెప్పుకోవాలి కదా. ఆ స్థితి రావాలంటే ఇలాంటివి రావాలని నా ఉద్దేశం. తప్పే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో చాలా మతాలు కనుమరుగైపోయి కొన్ని మతాలు మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఉనికిని కాపాడుకోగలిగాయి. అలాంటిది ఇక్కడికి ఎన్ని మతాలు వచ్చి ప్రయత్నం చేసినా సనాతన ధర్మాన్ని కదపలేకపోయారు. అది మన గొప్పతనం. అంటే సనాతన ధర్మం రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. మా అమ్మ నాన్న నాకు ఒక జన్మనిచ్చారు, నాకు ఒక కల్చర్ని నేర్పించారు. ఈ కల్చర్ నా పిల్లలకి నేను నేర్పించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే చాలు సార్. సింపుల్. మన అమ్మ నాన్నకి వాళ్ళు మనకి ఏదైతే పేరు పెట్టారో అలాగే మనకు ఒక కల్చర్ నేర్పించారు. ఈ రెండింటిని మనం